సుమని. ఇప్పుడు మనం చేస్తున్న మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని పార్ట్ టైం గా తీసుకున్నాను నేను. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఒక ఫీల్డ్ లో ఒకళ్ళు రాణించాలంటే నిజంగా లేడీస్ కొన్ని సాక్రిఫై చేయాల్సి ఉంటది. కొన్ని డెసిషన్స్ సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటది. అంటే ఇంతకుముందు బిజినెస్ లో తీసుకున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. దీంట్లో కూడా నేను ప్రతి ఒక్క సీడీ విన్నప్పుడు నిజంగా దాంట్లో మనం ఉన్నట్టు ఊహించుకోవడం అనేది బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకు కూడా. మా అప్లయన్స్ వచ్చేసి అండాల్ మేడం, రాంబాబు సార్. నా డ్రీమ్ కూడా అంతే, సేమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వడం. దాని మీనింగ్ తెలిస్తేనే దాని గురించి చెప్పగలము, డ్రీమ్ ని చెప్పగలము. ఓకే, ఈరోజు ప్లాన్ షోకి నేను పీపీటీ రూపంలో ప్లాన్ షో తీసుకెళ్తున్నాను. ఓకేనారా? స్లైడ్ కనిపిస్తుందా? ఎవరన్నా నాకు రెస్పాండ్ అవ్వండి. కనిపిస్తుంది మేడం. వెల్కమ్ అందరికి. ఇన్కమ్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ 21st అంటే 21వ శతాబ్దపు వ్యాపారం. అంటే మనం దేనికైనా అప్డేట్ అవ్వాలంటే అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకునే బుక్ కూడా మనము మన అమ్మమ్మలు వాళ్ళమ్మలు చేసిన దానికి కాకుండా మనం డిఫరెంట్ గా ఎలా చేయాలంటే కొంచెమన్నా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వడం అంటే ఇక్కడ మనం చూసుకున్న ఈ బుక్ ద్వారా మనం దాన్ని నేర్చుకోగలుగుతాం కూడాను. ఇక్కడ చూసుకోండి, ఈఎస్బిఐ. నాకు తెలిసి ఇందులో కొంతమంది ఇది విని ఉంటారు. ఎవరో సౌండ్ వస్తుంది, ఎవరన్నా మ్యూట్ అన్మ్యూట్ చూస్తారా? నాకు ఈ సౌండ్ వస్తుంది. ఓకే, నా వాయిస్ ఓకే కదా? ఓకే. ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఒక దగ్గర మన మీటింగ్ లోనైనా ఇక్కడ విన్నాను మొత్తానికి ఒక ఆర్టికల్. ఇదే 21st సెంచరీ బుక్ లోనే విన్నాను. ఒకప్పుడు 5% ఎంప్లాయీస్ ఉండేవాళ్ళంట, 95% కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ లోనన్నా కొంచెం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే అందరూ ఈ స్టడీ అనేది ఎప్పుడైతే పెరుగుతూ రావడం జరిగిందో, అది బెస్ట్. స్టడీ చేయడం తప్పు కాదు, తప్పని నేను అనట్లేదు, కానీ బెస్టే. ఆ స్టడీ అనేది ఎప్పుడు పెరగడం అలవాటైందో పీపుల్ అందరూ ఎంప్లాయ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎలా ఉండేదంటే కుమ్మరి వాళ్ళ పని కుమ్మరి వాళ్ళు చేసేవాళ్ళు, చాకలి వాళ్ళది చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, కమ్మరి, అంటే ఎవరి వృత్తి పని వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వృత్తిని వదిలేసి అందరూ జాబ్స్ వెంట పరిగెట్టడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ అనేది 95% కి వెళ్ళిపోయింది. అంటే బాగా మనం పిల్లలకు కూడా ఫీడ్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ నుంచి నువ్వు బాగా చదువుకో, 90+ రావాలి, 100 దగ్గరలో వస్తే నీకు మంచి బెస్ట్ జాబ్ వస్తుంది, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న మైండ్ సెట్ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం చెప్తా ఉంటాం అనమాట. అలా చెప్తా ఉండడంలో ఏమైతుందంటే ఇప్పుడు ఆ 95% అనేది ఈ కోవలోకి వచ్చారు. ఈ అంటే ఎంప్లాయ్. నెక్స్ట్ 5%, మన 95% లో ఎస్ ఉంది కదా కింద, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇప్పుడు మాలాగా ఒక బాస్ ఉండడు అన్నట్టుగానే వీళ్ళు 5% మనీ కోసమే వీళ్ళిద్దరు ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటారు. 95% పీపుల్. ఇక్కడ మనము రైట్ సైడ్ చూసుకుంటే 5% పీపులే ఉంటారు ఇందులో. బి అంటే బిజినెస్ మ్యాన్, ఐ అంటే ఇన్వెస్టర్స్. వాళ్ళ దగ్గర 95% మనీ ఉంటది. వాళ్ళకి మనీతో పని లేదు, టైంతో పని లేదు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది, తిరగడానికి అవకాశం ఉంటది. వాళ్ళు పడుకోవడానికి కూడా టైం అవసరం లేదు, లేవడానికి కూడా టైం అవసరం లేదు. మరి అది ఎలా వాళ్ళు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్ళారా, వాళ్ళు పుడుతూనే అలా ఉన్నారా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం వాళ్ళని కూడా.
ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ అంటే ఎంప్లాయ్ అని చెప్పాను ఇంతకుముందు. మన ఆ షెడ్యూల్ ఎలా ఉంటదంటే 9 to 5 వరకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి, వర్క్ ఫర్ మనీ. అంటే ఆ టైంలో ఇప్పుడు ఆ మేడం ఒకటి చెప్పారు, మా హస్బెండ్ నేను ఫోన్ కాల్ చేస్తే కూడా అటెండ్ చెయ్యలేరు అని చెప్పారు. ఇప్పుడు మనం విన్న సీడీలో ఆమె అంటే అతను వర్క్ వెళ్ళిండంటే ఇల్లును మర్చిపోయాడు. ఇక ఇల్లును, భార్యను, పిల్లల్ని, అమ్మని, నాన్నని అందరిని మర్చిపోయాడు అంతే. ఇంకక్కడ అక్కడ అతను చేసిన వర్క్ ను బట్టి అతని శాలరీ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎక్స్చేంజ్ టైం ఫర్ మనీ అంటే నువ్వు ఎంత ఎక్కువ టైం పెడితే నీకు అంత మనీ ఇంకా ఇంక్రీజ్ గా ఇస్తారు అక్కడ నీకు, అంతే కదా. అంటే మనం ఒకరి కోసం వర్క్ ఫర్ సమ్ అంటే మనం మన కోసం వర్క్ చేస్తున్నామా, ఆ వేరే ఆర్గనైజేషన్ ని పెద్దగా చేయడానికి వర్క్ చేస్తున్నాం అన్నది మనకు మనం ఒకసారి ఆలోచించుకుందాం. అంటే మనం బాస్ విల్ అంటే కంట్రోల్ యువర్ టైం అంటే బాస్ చేతిలో ఉంది నీ టైము. అంటే ఇప్పుడు అక్కడ మేడం చెప్పినట్టుగా ఇక్కడ 9 to 5 అవర్స్. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఖచ్చితంగా ఆ టైం అన్నప్పుడు ఆ టైం దాకా ఉండాల్సిందే వాళ్ళకు. వాళ్ళ బాస్ దగ్గర వాళ్ళ టైం కంట్రోల్లో ఉండిపోతుంది అనమాట. ఇక్కడ నో గ్యారంటీ ఇన్కమ్. పోనీ మీరు ఇంత చేస్తున్నారు కదా, ఇంత చేస్తున్నప్పుడు మీరు ఒక నెల రోజులు సిక్ అయ్యారనుకుందాము, లేకపోతే మీ ఫ్యామిలీలో ఏమన్నా ఇబ్బంది వచ్చింది అనుకుందాము. ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు కోవిడ్ లో చాలా మంది జాబ్స్ పోయాయి. మరి అంతమంది జాబ్స్ పోయాయి కదా, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో చేశారు కదా, మరి ఆ 2 నెలలు వాళ్ళకి ఏమన్నా ఇచ్చిందా కంపెనీ? ఏమి ఇవ్వలే. గ్యారంటీ ఉన్న ఇన్కమ్ కి అస్సలు లేదు, తెలుసా. కాకపోతే ఇక్కడ ఏంటంటే వి నెవర్ థింక్ అబౌట్ డ్రీమ్స్. అంటే అంటే వర్క్ కి డ్రీమ్ కి సంబంధం లేదనమాట. అంటే ఎందుకంటే లిమిటెడ్ మనీ, లిమిటెడ్ టైమ్, ఎంజాయ్, యావరేజ్ లైఫ్. అంటే ఒక షెడ్యూల్ ప్రకారం చిన్నపిల్లల్ని ఒక 10th క్లాస్ దాకా నన్ను పొద్దున్న లేవాలి, స్కూల్ బ్యాగ్ వేసుకోవాలి, రెడీ కావాలి, బ్యాగ్ వేసుకోవాలి, వెళ్ళాలి, రావాలి, హోంవర్క్ రాయి, అన్నం పెడతా, పట్టుకో. అదే సేమ్ అక్కడ స్కూలు, ఇక్కడ ఆఫీసు, అక్కడ అమ్మ, ఇక్కడ భార్య, అంతే కదా. అక్కడ చదువు, ఇక్కడ డబ్బు కావాలి. కానీ ఇక్కడ మారిందైతే ఏమీ లేదు కదా, అంతే కదా. మళ్ళీ అక్కడ కూడా ఒక సండే, ఇక్కడ కూడా ఒక సండే, ఇలా వస్తుంది సండే, అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ మండే మార్నింగ్ మళ్ళీ బ్యాగ్ వేసుకొని వెళ్ళడమే. ఇదే కదా అందరి లైఫ్, ఆల్మోస్ట్ ఇదే ఉంటది. ఇక్కడ మమ్మల్ని తీసుకుందాం. ఇక మా పేరే ఫస్ట్ ఉంది, డాక్టర్స్, లాయర్స్, సిఎస్, సెల్ఫ్ షాప్ ఓన్ అంటే కిరాణా షాపు, బట్టల షాపు, చెప్పుల షాపు, ఇంకే ఫ్యాన్సీ స్టోర్, చిన్న ఏదన్నా పాన్ షాపు, ఏది పెట్టుకున్నా అంటే అలా వర్క్. అంటే ఇప్పుడు నేనున్నాను, నా స్కిల్ ఒక 12 అవర్స్, 16 అవర్స్. ఇప్పుడు నేను 16 అవర్స్ ఉన్న కస్టమర్ వస్తాడు. అంటే నేను ఎంత ఓన్ గా నా స్కిల్ ను, నా టైం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు అంత ఇన్కమ్ వస్తుంది. రివార్డ్ డైరెక్ట్లీ లింక్డ్ అంటే విత్ ఎఫర్ట్స్. అంటే నేను ఎంత సర్వీస్ ఇస్తే నాకు అంత నేమ్ అక్కడ నుంచి వస్తుంది తప్ప ఇంకా నాకు పెద్దగా వచ్చింది ఏం లేదన్నమాట కదా. అంటే బాస్ ఎవరు ఉంటారు ఇక్కడ అంటే ఎంప్లాయీస్. అంటే నేను ఇప్పుడు నేను ఇంతకుముందు నా పరిచయంలో చాలా తక్కువ పరిచయం చేసుకున్నా ఈ రోజు నేను. అంటే మేము ఇంతకుముందు ఈ బిజినెస్ లకు రాకముందు మాకు 4 మెడికల్ షాప్స్ ఉండేది, ఒక ఏజెన్సీ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడ షాప్ కు ఇద్దరిని పెట్టి ఎక్స్ట్రా 2 పెట్టామన్నమాట. మొత్తం ఎంత 10 మెంబర్స్. మెడిసిన్ ఏజెన్సీలో కూర్చోవడానికి ఒక అతను, మళ్ళీ అతనితో మేము, నేనన్నా సార్ అన్నా ఎవరన్నా ఒకరు ఉండాల్సిందే. అలా పెట్టుకొని ఉంటుంటే ఒక షాప్ లో ఒకరు రారు, ఒక షాప్ లో ఒకరు రారు. అంటే మా బాస్ ఎవరు? మా ఎంప్లాయీసే. ఇవాళ ఇతను వస్తే రేపు అతను రాడు. అలా మాకు మా ఎంప్లాయీసే మాకు బాస్ లెక్క కనిపిస్తారు అనమాట ఇక్కడ. మళ్ళీ కాంపిటీషన్ అది 100% ఉంటది. ఖచ్చితంగా దాన్ని తట్టుకోవడము, దాన్ని ఒక్కొక్కసారి కస్టమర్ అతనే మనం డిమాండ్ చేస్తాడు. అతను డిమాండ్ చేసినా కానీ మనం కొన్నిసార్లు కంట్రోల్ చేసుకొని బిజినెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది అక్కడ. అలా యువర్ ఇన్కమ్ డిపెండ్స్ ఇన్ వర్క్ టైం. అంటే అదే చెప్పు, నేను ఎన్ని గంటలు పని చేస్తే అన్ని డబ్బులు వస్తాయి. నా ఇల్లును, నా పిల్లల్ని, నా ఫ్రీడమ్ ను వదిలేసి నేను ఎంత చేస్తే అంత వస్తుంది అనమాట. అంటే ది లాంగర్ యువర్ వర్క్ ది మోర్ ఎర్న్. అంటే నువ్వు ఎంత టైం, ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తావో అంత డబ్బు వస్తుంది. నువ్వు ఆగిపోయావనుకో మనీ వస్తుందా? నో నో. షటర్ లేపితేనే మనీ. షటర్ నువ్వు ఎన్ని రోజులు కింది కేసు ఉంటుందో అన్ని రోజులు మనీ అన్నది జీరో. మళ్ళీ వచ్చినాకనే దాన్ని మనం గెట్ ఆన్ చేసుకోవడం జరుగుతుంది కదా. సెక్యూరిటీ ఉందా? నేను అదే చెప్పాను, సెక్యూరిటీ ఎక్కడా లేదు. ఎందుకుంటది? నువ్వు షటర్ ఎత్తితేనే డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ
ఈఎస్ గురించి నేను చెప్పాను కదా, యాక్టివ్ ఇన్కమ్ అంటారు దీన్ని. ఇక్కడ బిగ్ బిజినెస్ ఓనర్స్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకుంటే దాంట్లోకి ఎయిర్టెల్, జియో అండ్ ఫ్రాంచైజింగ్ షాప్స్, ఇవన్నీ సూపర్ మార్కెట్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానివ్వండి. ఇట్లా అవన్నీ ఏమైతే అంటే అక్కడ బాస్ ఎప్పుడు ఉండడు, అసలు ఓనరే కనిపించడు అక్కడ. అంటే ఒక సిస్టమ్ ని అండ్ పీపుల్ వర్క్ ఫర్, అంటే ఒక సిస్టమ్ లాగా క్రియేట్ చేసి కొంతమంది పీపుల్ ని అక్కడ అరేంజ్ చేసి అతను రిక్వైర్స్ తో ఆ గ్రేట్ ఎఫర్ట్, అంటే మంచి మంచి స్కిల్స్ ఉన్న లీడర్స్ ని తీసుకొచ్చుకొని తన వర్క్ పెట్టుకొని దాని దగ్గర పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ లాగా ఇస్తూ, ఒకరిని మేనేజర్ గా, ఒకరిని సూపర్వైజర్ గా, ఒకరిని అసిస్టెంట్, అంటే అతని స్టడీని క్వాలిఫికేషన్ చూసి ఆయన వాళ్ళని తీసుకుంటాడు. తీసుకొని టైం, మనీ, ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్ని మూడు తీసుకునే వ్యక్తి ఎవరున్నారంటే బిజినెస్ మ్యాన్. ఎలా ఉంటాడు, ఆయన కింద ఒక 1000 మంది ఎవ్రీడే వర్క్ చేస్తూ ఉంటారు. అతనికి ఎక్కడ ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసేటప్పుడు పుట్టంగానే అతను బిజినెస్ మ్యాన్ గా పుట్టలేదు. అంబానీ పుట్టారా? అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేసేవాళ్ళు. అక్కడ నుంచి దుబాయ్ నుంచి తను ఇక్కడికి వచ్చి ఇది కాదు నేను చేయాల్సిందని తన బట్టలు, చిన్న చిన్న బట్టల మూట, కట్ పీసెస్, ప్యాంట్ షర్ట్ కట్ పీసెస్ ని ఒక బ్యాగ్ లో పెట్టుకొని సైకిల్ మీద అమ్ముతూ అలా 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 బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఈ రోజు ముఖేష్ అంబానీ ఇలా నిలబడ్డారు. వాళ్ళ ఫాదర్ సృష్టించారు. అంటే అతను కూడా పుట్టుకతో ధనవంతుడు కాలే కదా ధీరుభాయ్ అంబానీ, పేదవాడే. కాకపోతే అతను చేసే వర్క్ ని డిఫరెంట్ గా చేశారు కదా. అలా డిఫరెంట్ గా చేస్తూ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఇప్పుడు తన కింద కొన్ని లక్షల కోట్ల మందిని ఎంప్లాయీస్ గా తను నిర్మించుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ మరి బిజినెస్ చేస్తున్నారు. ఓకేనా? దాన్ని టైం, మనీ, ఫ్రీడమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. వాళ్ళు ఎప్పుడన్నా పేదవాళ్ళు అవుతారా? అస్సలుకి అవ్వరు. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, అంటే వీళ్ళు జనరేటింగ్ అసెట్స్ ని క్రియేట్ చేసి పెట్టేస్తారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటారు, మనీ వర్క్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, నోషన్స్, జనరేషన్స్ కి కూడా ఫుల్ మనీ ఉంటది ఇక్కడ. క్రియేట్ అసెట్స్, రాయల్టీ ఇన్కమ్ ని సృష్టించుకుంటారు వీళ్ళు. ఓకే, ఇది పాజిటివ్ ఇన్కమ్. ఇక్కడ పాజిటివ్ అంటే మీరు పని చేసి కొన్ని రోజులకి, ఇప్పుడు ఐ లైక్ చెప్పిన స్టోరీ ధీరుభాయ్ అంబానీ, మన సెలబ్రిటీలు చిరంజీవి గాని, నాగార్జున గాని, వీళ్ళందరూ కూడా అదే కోవలోకి వస్తారు, పాజిటివ్ ఇన్కమ్ లోకే వస్తారు వాళ్ళు. కానీ ఫస్ట్ హార్డ్ వర్క్ చేశారు. సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రొఫైల్ చూద్దాం మనము. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్తున్న ప్లాన్ షోలో ఒకప్పుడు మనలాగే స్టార్ట్ అయ్యి మనలాగే చిన్న చిన్నగా బిజినెస్ చేస్తూ గ్రో అయిన పీపుల్. త్రిటంకర్ దత్త, సుపర్ణ దత్త, వీళ్ళు కోల్కత్తా కానీ ఇప్పుడు USA లో ఉంటారు. సుభాషిష్ ఘోష్ అండ్ సుజాత ఘోష్, సార్ సివిల్ ఇంజనీర్, వీళ్ళు కూడా కోల్కత్తా, అవర్ డైమండ్స్ వీళ్ళు. అర్చన అండ్ లక్ష్మీకాంత ఘోష్, వీళ్ళు కూడా కోల్కత్తా. రాజా నరీన్ అండ్ అంజలి తిరుమల, తిరుపతి వీళ్ళది. సుష్మా అండ్ సతీష్ రెడ్డి గారు, సార్ వచ్చేసి నాసా సైంటిస్ట్, మేడం వచ్చేసి డాక్టర్, హైదరాబాద్ వాళ్ళు వీళ్ళు కానీ ఇప్పుడు USA లో ఉంటారు. ప్రియంవద అండ్ సునీత, సార్ వచ్చేసి IAS ఆఫీసర్, మేడం వచ్చేసి హౌస్ వైఫ్, సార్ వచ్చేసి బీహార్. రమేష్ అండ్ విష్ణు వరలక్ష్మి, హైదరాబాద్ వీళ్ళది. డాక్టర్ శ్రీరామ్ రెడ్డి అండ్ డాక్టర్ అరుణారెడ్డి, ఇద్దరు కూడా డాక్టర్స్, కరీంనగర్ వీళ్ళది. దీపక్ అండ్ అరుణ, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వాళ్ళు. ఓబయ్య విజయలక్ష్మి, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, నెల్లూరు వీళ్ళది. పరిమళ మేడం TTDలో ఎంప్లాయ్, తిరుపతి. వరప్రసాద్ సార్ అండ్ సూర్యకుమారి మేడం, వైజాగ్ వీళ్ళది. అనురాగ్ అగర్వాల్ అండ్ నిధి అగర్వాల్, ఇద్దరు స్టూడెంట్స్ గానే ఈ బిజినెస్ ప్లాన్ చూడడం జరిగింది, వాళ్ళకి జాబ్ తో పని లేదు ఇంకా. పెరియస్వామి బస్ కండక్టర్, కావ్య విజయన్ యాక్టర్, మేడం వచ్చేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా మనలాగా చిన్న ఒక
ఎవరో ఫ్రెండ్ వచ్చి చూపిస్తే ఇలాంటి ప్లాన్ చూసి దాని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. రియల్లీ యువర్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం సిడీలో విన్నట్టు ఆమె చెప్తుంది కదా, 1 year లో నేను ప్లాటినం వెళ్ళడం జరిగింది, మా సార్ ఇన్కమ్ ని నేను బ్రేక్ చేయడం జరిగింది అని చెప్తుంది. కనీసం మనం అక్కడ రానున్న 2 years లో 40 నుంచి 50 వేలు ఇన్కమ్ తీసుకుందామా? మేమైతే ఆల్రెడీ 10 months లోనే ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 2 years దాకా కూడా పట్టలేదు. వితౌట్ అంటే మనం ప్రైమరీ సోర్స్ మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయని అవసరం లేదు. జస్ట్ 2-3 hours వీక్ లో వచ్చేసి 14 to 20 hours అనేది ఇంతకుముందు ప్లాన్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే హౌస్ వైఫ్ కానీ ఏ వర్క్ చేసే ఉమెన్ అయినా కూడా కనీసం రోజులో ఒక 5-6 గంటలు పెట్టారంటే మీ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తుందని చెప్తున్నారు మనకు. వై అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. అనేది చాలా సింపుల్. వై దిస్ బిజినెస్ అంటే వై అంటే మీకు ఎందుకోసము ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఇప్పుడు నా కోరిక ఒకటి ఉంది, నేను టైం ఫ్రీ అవ్వాలి, ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలి అనేది నా కోరిక. నాది చాలా పెద్ద కోరిక కదా. దానికి అనే దానికి మా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు గైడెన్స్ ఇస్తా ఉంటారు. మీరు కూడా మీ వై ఏంటిది అన్నది చూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎవరం కూడా వై నీడ్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు నేను అడిగిన ఇదే, ఎందుకు కావాలి? విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే నేను చూపిస్తాను చూడండి. 1945 లో మనం 10 రూపీస్ సంపాదిస్తే, అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో గురించే మాట్లాడుతున్నాను నేను. 45 లో అయితే మనం ఎవరం లేవు, 65 లో కూడా మనం ఎవరం లేవు, కానీ అక్కడ 100 రూపీస్ వస్తే బెటర్ లైఫ్. 85 లో నేను పుట్టాను, 1000 రూపీస్ వస్తే బెటర్ లైఫ్. 2005 లో మా ఇన్కమ్ 10,000 కంటే ఎక్కువనే ఉంది. ఎందుకంటే అప్పటికే మేము మెడికల్ షాప్ పెట్టడం జరిగింది, 2 మెడికల్ షాపులు పెట్టాము. మా ఇన్కమ్ 10,000 కాదు, ఇంకా ఎక్కువనే ఉంది అప్పుడు కూడా. ఇప్పుడు 2025 లో ఇప్పుడు కూడా 1 lakh ఎబో ఉంటది, కాకపోతే యావరేజ్ గానే గడుస్తుంది అనమాట. అంటే ఎవ్రీ 20 years కి ఇన్ఫ్లమేషన్. అంటే మనము 10 times అంటే మనము ఎక్కువ పెంచడం అనేది పెంచుతున్నామా లేదా, పెంచకపోతే సరిపోతలేదు. ఇక్కడ చూడండి, ఇది ఇన్కమ్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ డ్రీమ్స్ ఆర్ నీడ్స్. నేను డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ కంటే ముందు నీడ్స్ నే మాట్లాడతాను నేను ఎక్కువ. ఇక్కడ చూడండి, క్లియర్ ద డెబిట్స్. అప్పులు లేకుండా ఉంటే ఎంత మనశ్శాంతిగా నిద్ర పడుతుంది, ఎంత ప్రశాంతంగా పడుకోవచ్చు. టెన్షన్ ఫ్రీ లైఫ్ అంటే అప్పు అనేది లేకుండా మనకి ఇన్కమ్ అనేది బెటర్ గా వచ్చిన రోజు టెన్షన్ గా లేకుండా నిద్ర పట్టేస్తుంది మనకి. మంచి ఆరోగ్యం కూడా ఉంటది అప్పుడు. డ్రీమ్ అంటే హౌస్. అంటే హౌస్ అంటే డ్రీమ్ హౌస్ అంటే చాలా పెద్దగా ఉండాలి. దాన్ని మనం అంచనా వేస్తే కూడా చాలా మంచిగా, అంటే గ్రౌండ్, గార్డెన్, స్విమ్మింగ్ పూలు, 4 కార్లు, ఇలాంటిది ఒక డ్రీమ్ హౌస్. నువ్వు ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో కట్టి అదే నా పెద్ద డ్రీమ్ హౌస్ అనుకుంటే కరెక్ట్ కాదు. చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వాళ్ళు నీకు చిన్నప్పుడు అడుగుతారు, వాడు 10th అయ్యాక వాడు అయితే అంటే వాడిని వద్దంటారు. ఎందుకంటే మన మనీ సహకరించకపోవచ్చు కదా. నో బాస్, ఇది కూడా అందరికి ఇష్టమైన కోరిక, బాస్ ఉండొద్దు అనేది. మోర్ విత్ ఫ్యామిలీ అంటే టైం ఫ్యామిలీతో ఎక్కువసేపు ఉండడం. పేరెంటల్ కేర్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం దగ్గరుండి చూసుకునేంత టైం ఎవరికి ఉండట్లేదు, కానీ ఆ అవకాశం వస్తే కూడా మనం చూసుకోవడానికి ఉండేంత టైం మనకు ఉండాలి. కార్ అనేది డ్రీమ్ ఎప్పుడు కాదు, అది నీడే. ఖచ్చితంగా ఒక 4 ఉన్న ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా కార్ అనేది అవసరం. జ్యువెలరీ, ఎంతమంది పేరంటానికి వెళ్తే ఎదుటి వాళ్ళ మెడని చూస్తారు. ఇందులో లేడీస్ ఉంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఇది వరల్డ్ ట్రిప్స్. ఇప్పుడు ఆ మేడం చెప్పింది కదా, 2 days సిగ్నల్ లేదంట, చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేసాం మేము. ఫ్లైట్ ఎక్కుతామో అనుకోలేదు ఎప్పుడు లైఫ్ లో, కానీ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఇచ్చింది బిజినెస్ అని చెప్పారు. రికగ్నేషన్, అది కూడా చెప్పారు ఆమె. ఇంకెక్కడ బయట నేను ఎన్నో వర్కులు చేశాను కానీ నాకు ఎక్కడ ఈ గుర్తింపు దొరకలేదు, ఇక్కడ దొరికిందని చెప్తుంది. రాయల్టీ, అసలు రాయల్టీ అంటే తెలుసా? అంటే మనం కొన్ని రోజులు పని చేశాక, ఇప్పుడు సింగర్స్ కి వాళ్ళకి వస్తుంది అది రాయల్టీ. నాకు తెలిసి ప్లేయర్స్ కి కూడా వస్తుంది అనుకుంటా, ఆడే వాళ్ళకి. నాకు కూడా కొంచెం క్లారిటీ లేదు. సింగర్స్ కి అయితే ఉంటుంది, వాళ్ళు పాడిన ప్రతి సాంగ్ మీద కానీ రాసిన పాటల మీద కానీ వాళ్ళకు ఎవ్రీ టైం ఇన్కమ్ వస్తూనే ఉంటది. అందుకే వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు కారు. అలాంటి రాయల్టీ ఇన్కమ్ మన మామూలు మధ్యతరగతి వ్యక్తులం సృష్టించుకోవచ్చా? నేను బిజినెస్ కి రావడానికి ఒక రీజన్ కూడా ఇది ఉంది.
ఎందుకంటే మా పిల్లల మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దని, మా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలే, మా పిల్లల మీద కూడా కావద్దని. పేరెంట్స్ మీద డిపెండ్ అంటే పెళ్ళయ్యాక వాళ్ళే అన్ని చూసుకున్నారు, చూసుకోవాలని. కానీ పెళ్ళయ్యాక వాళ్ళను మేము ఇది కావాలి, మాకు ఇది ఇవ్వండి, ఇంత ఆస్తా ఇంత డబ్బా అని ఎప్పుడు వాళ్ళని మేము అడిగింది లేదు. అలాగే మా పిల్లల్ని కూడా మేము వాళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దనే డెసిషన్ తీసుకున్నాం ఇద్దరం కూడా. చారిటీ ఎంత బాగుంటది. ఇప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా, చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనం కూడా చేస్తే బాగుండని. చెయ్యాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఉండదు. మన ఇన్కమ్ మనకే లెక్క వేసుకుంటే సరిపోతుంది, కానీ ఇతరులకు చేయాలన్నప్పుడు మన దగ్గర ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మంది దగ్గర ఉంది, అకౌంట్ ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, అండ్ మనీ మోర్. ఓకే. సెకండ్ సోర్స్ ఇన్కమ్, హ్యాపీ లైఫ్. అంటే ఇక్కడ ఏం చెప్పారు, నువ్వు ఒక్క ఇన్కమ్ కాకుండా ఇంకో ఇన్కమ్ గురించి ఆలోచించినప్పుడు హ్యాపీ లైఫ్ లోకి నువ్వు ఎలా వెళ్తావని దీన్ని ఒక ఈక్వల్ కి తీసుకొచ్చారు. ఇంతకుముందు చూడండి, ఇన్కమ్ ఇలా ఉంది, డ్రీమ్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాము, ఈ రెండు సర్కిల్ ఒక సమానానికి వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ ఈ రోజు మీ శాలరీ 30,000 ఉంది, రానున్న 4 సంవత్సరాలలో మీ శాలరీ 1,00,000 రూపాయలు అయ్యే అవకాశం. శాలరీ కావచ్చు, మీ ట్రెడిషనల్ బిజినెస్ లో కావచ్చు, మీరు ఇంకేది చేసినా ఇంత 3 ఇంతలు పెరిగే అవకాశం ఉందా? చూద్దాము. 2 నుంచి 5 సంవత్సరాల ప్లాన్ చెప్తున్నారు ఇక్కడ. బోయో, బిజినెస్ ఆఫ్ యువర్ ఓన్. ఇక్కడ క్యాపిటల్, రిస్క్, స్పేస్, కాంపిటీషన్, ఇవన్నీ మనము బయట తీసుకుంటే ఎలా ఉంటాయి అన్నది స్టాఫ్ అంటే మనకు ఒక్కొక్క బిజినెస్ మనం ట్రెడిషనల్ తీసుకుంటే ఎలా ఉంటది, ఇది ఎలా ఉంటది అన్నది నేను చూపిస్తాను. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్. ఇక్కడ చూడండి, పైన ఒక నేమ్ కనిపిస్తుంది మనకి, మీరు దగ్గరగా జూమ్ చేసి చూస్తే అక్కడ ఎవరున్నారంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫైనాన్షియల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1994 ఆగస్టు 22 3 PM కి ఇది మనకు ఈ మనం ఇప్పుడు చూస్తున్న బిజినెస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆయన తీసుకురావడం జరిగింది. అంటే ఒక బిజినెస్ ఒక దగ్గర నుంచి రావాలంటే కొత్తగా వచ్చిపోదు, దానికి గవర్నమెంట్ ఖచ్చితంగా అప్రూవల్స్ ఇస్తేనే ఇక్కడ దాకా వస్తుంది. ఇవన్నీ మనకి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన గైడ్ లైన్స్. ఇక్కడ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రూపీస్ అంటే ప్రత్యక్ష అంటే 7,500 crores డిస్ట్రిబ్యూటర్స్. అంటే అంటే మనీని పే చేస్తూ వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇంకా ఆల్రెడీ ఇంత చేయడానికి రెడీగా ఉంది. అంటే 64,000 crores 2025 కల్లా ఆల్రెడీ ఇప్పుడు ఆ మేడం చెప్పింది కదా, బోనస్లని అవని ఇవని, ఇవే ఇట్లా ఇచ్చినవే అవి గైడ్ లైన్స్ 2016 లో రావడం జరిగింది. FMCG ప్రొడక్ట్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఇక్కడ అన్ని కూడా పర్సనల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్, ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇది ఒక క్లాత్ వాష్, SA8 అని ఒక క్లాత్ వాష్ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక సింగిల్ డెమో ఇది మనము లిక్విడ్, ఇది మన ఎక్స్ బ్రాండ్. చూసుకుంటే మీకు ఏది ఆర్గానిక్ ఉంది, ఏది కెమికల్ తో ఉంది అన్నది తెలిసిపోతుంది. ఇక్కడ మనము డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ ఛానల్, జనరల్ డిస్ట్రిబ్యూటర్ గురించి ఉంది. ఇక్కడ ఎక్కడ మనం మనీ లూజ్ అవుతున్నాం అన్నది చూసుకుందాము. ఇది మొత్తం వచ్చాక చెప్తాను నేను. ఓకే, ఇది జాగ్రత్తగా వినండి, ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఇది చెప్పడానికి ఈజీగా ఉంటది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది 40 రూపీస్, ఎందుకంటే అతను ఒక సంస్థ పెట్టి తయారు చేస్తున్నాడు కాబట్టి తను 40% తీసుకోవడంలో తప్పలేదు. మళ్ళీ అక్కడ నుంచి స్టేట్ ఏజెంట్కి వచ్చేసరికి 10 రూపీస్, డిస్ట్రిక్ట్ ఏజెంట్స్కి వచ్చేసరికి 10 రూపీస్,
హోల్సేలర్ కి వచ్చేసరికి 10 రూపీస్, రీటైలర్ కి వచ్చేసరికి 10 రూపీస్, మొత్తము అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి 20 రూపీస్. ఇక్కడ ఏమైతుందంటే మధ్యలో 60% పోతుంది మన కస్టమర్ దగ్గరికి, మన దగ్గరికి. ఈవెన్ నేను కూడా కస్టమర్ ఇంతకు ముందు ఈ ప్రొడక్ట్ వాడక ముందు నా డబ్బులు కూడా ఒక షాపింగ్ ఒక సూపర్ మార్కెట్ లో నెలకు వచ్చేసి 13 నుంచి 14 వేలు అక్కడ కట్టేసి వచ్చేదాన్ని నేను కూడా. అంటే ఆ విధంగా నేను ఒక 10-15 సంవత్సరాల నుంచి ఎన్ని డబ్బులు కట్టాను అన్నది నేను తర్వాత తెలుసుకున్నాను. 60% మనీ ఇక్కడ మనము లూస్ అవుతున్నాం. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు నన్నే తీసుకుందాము. ఇక్కడ ఎలా 10,000 రూపీస్ అని చెప్పారు ఎగ్జాంపుల్ గా. సో నన్నే తీసుకుందాం. నేను పర్ మంత్ 10,000 షాపింగ్ చేస్తే అందులో నాది 6,000 రూపీస్ లాస్ అవుతున్నాను. అలా తీసుకుంటే 1 year లో నేను 72,000 అంటే 72,000 అంటే 10 years కి నేను 7,20,000 నేను లాస్ అయ్యాను. అదే నేను 15 years చెప్పాను కదా, అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 3,60,000 7,20,000 అంటే నేను దాదాపు నేను లాస్ అయ్యి నేను కళ్ళతో చూస్తూ ఇచ్చేసి రావడం జరిగింది. ₹1 పడిపోతే చాలాసేపు వెతుకుతాం, ₹1 పడిపోతే. అలాంటిది తెలిసి మనం చూసుకుంటూనే అన్ని డబ్బులు ఇచ్చేసి వచ్చానంటే ఇప్పుడు నన్ను నేను ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే నవ్వుతాను నేను. ఓకే, ఇది ఇంకొక రకం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇక్కడ సేమ్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం అందరము వింటున్న ఫస్ట్ నేమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ ఉంటున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే 60% తీసుకొని వాళ్ళు సర్వీస్ చేస్తూ కస్టమర్ దగ్గరికి వస్తే సేమ్ 100 రూపీస్ మహా అయితే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు 5% 10% ఆఫర్స్ పెట్టి కాంబో ప్యాక్స్ అని 1+1 అని అలా ఇలా మనకు ఇవ్వడం జరుగుతుంది. చూసుకున్నారు కదా ఇక్కడికి ఏం తేడా ఉందో చూద్దాం. మళ్ళీ మనం ఎక్కడ మనీ లాస్ అవుతున్నామో, ఎక్కడ సేవ్ కాకుండా ఎర్న్ చేసుకునే అవకాశం ఎక్కడుందో చూద్దాం. చూపిస్తాను నేను. జస్ట్ షాప్ చేంజ్ చేయడము. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా మనం ఎక్కడ లాస్ అవుతున్నాము. లాస్ అవ్వడం కాకుండా సేవ్ అవుతూ ఎర్న్ చేసుకునే ఒక పద్ధతి. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. 7 to 17% వరకు మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎకనామికల్, ఈకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్. ఇప్పుడు నేను చూపించాను కదా ఆర్గానిక్ ప్రొడక్ట్ అని, మనకు రేటు కూడా మనం బయట తీసుకునే వాటితో ఈక్వల్ గా ఉంటాయి. ఎఫెక్టివ్ గా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయి. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే నువ్వు సాటిస్ఫైడ్ కాకపోతే నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నువ్వు 1 month లోపు రిటర్న్ చేయొచ్చు. ఇది నువ్వు కస్టమర్ గా ఉన్నంత వరకు. లేదు నేను కూడా మనీ సంపాదించుకుంటా అన్నప్పుడు నీకు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఏముంటాయి, రోజు మనం పొద్దున్న లేస్తే వాడే ప్రొడక్ట్సే ఉంటాయి ఎక్కువ. ఇక్కడ అందరికి తెలిసినవే: బ్రష్, షేవింగ్ ప్రొడక్ట్స్, సోప్, బాడీ లోషన్, డియోడ్రెంట్స్, నెయిల్ ఎనామిల్, క్లాత్ వాష్, ఫ్లోర్ వాష్, టాల్కమ్ పౌడర్స్, సన్ స్క్రీన్ లోషన్స్, లిప్స్టిక్స్, డిష్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, కిడ్స్ సెల్ఫ్ కేర్, అడల్ట్స్ కూడా న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ మనీ ఎలా అన్నది. ఓకే, ఇక్కడ చూసుకున్నాము. జస్ట్ నేను ఒక 2,000 రూపీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను. మనం ఇప్పుడున్న ఫ్యామిలీలో అయితే 4 members, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉన్నా కానీ 2,000 కంటే ఎక్కువనే ఉంటుంది ఖర్చు, కానీ తక్కువ ఉండదు. అక్కడ వచ్చేసి మనము ఒక 2,000 ప్రొడక్ట్స్ తీసుకుంటాం కదా, ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఒక 20 PV వస్తుంది. దాంట్లో రిటైల్ మార్జిన్ వచ్చేసి ఒక 8% వస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ వచ్చేసి మనకు ఒక 8% వస్తుంది. దానికి మనకు మిగిలే మనీ ఎంత అంటే 320 రూపాయలు. జస్ట్ ఫ్రెండ్స్ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ప్రొడక్ట్ కొనమన్నప్పుడు డబ్బులు లేవు అనుకుంటారు, మరి ఇదే ప్రొడక్ట్ ఇందులో మీరు స్నానం చేయకపోతే నడుస్తుందా, బ్రష్ చేయకపోతే నడుస్తుందా,
పౌడర్ వేసుకోకపోతే నడుస్తుందా, గిన్నెలు కడగకపోతే నడుస్తుందా, బట్టలు ఉతకకపోతే నడుస్తుందా, ఇల్లు తుడవకపోతే నడుస్తుందా? కొన్ని హెల్త్వి పక్కన పెట్టండి, మీరు రోజు వాడే కోకోనట్ ఆయిల్ లేకపోతే నడుస్తుందా మీ ఇంట్లో? షాంపూ లేకపోతే నడుస్తుందా మీ ఇంట్లో? ఇక్కడ జస్ట్ మీరు పెట్టిన 2000 లో 300 రూపీస్ రిటర్న్ ఇస్తా అంటుంది. మళ్ళీ పక్కన మాడవారి షాప్కో కిరాణా షాప్కో వెళ్తే ఏమి ఇస్తాడు? చాక్లెట్ ఇస్తున్నాడా? బిస్కెట్, ఇంతమంది బిస్కెట్స్ అన్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు చాక్లెట్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అయినా కానీ మళ్ళీ అక్కడికే వెళ్తా అన్న మైండ్ సెట్ లో ఉండిపోతారు జనాలు. ఆఫ్టర్ యూజింగ్ ది ప్రొడక్ట్ రికమెండెడ్ ఎట్లా చేయాలి మీ ఫ్రెండ్స్ కి? కానీ మీరే ఆలోచిస్తే మీ ఫ్రెండ్ ఇంకెంత ఆలోచించాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, మీరు వాడారు, మీకు నచ్చిన, మీరు పుట్టి పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు 5 మంది ఫ్రెండ్స్ ఈజీగా ఉంటారు నాకు తెలిసి. 5 మందికి మీరు చెప్పారనుకోండి, షేర్ అంటే ఈ ప్రొడక్ట్ ని మీరు షేర్ చేసుకుంటే అక్కడ మీ ఇన్కమ్ వచ్చేసి 1800 ఉంది. 1800 అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ కి మనకు ప్రొడక్ట్ ఫ్రీ వచ్చినాయా లేదా? ఇంకా అదే మీ కిరాణా షాప్కి, అదే మీ పక్కన పెద్ద సూపర్ మార్కెట్ కి తీసుకెళ్లి మీరు ఇప్పిస్తే సూపర్ మార్కెట్ అతను మీకు నెల సామాన్ ఫ్రీగా ఇస్తున్నాడా? సెకండ్ మంత్ ఇలా మీరు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మీది 3% అవుతుంది. అక్కడ మీకు 3% లో వచ్చే ఇన్కమ్ 4200 రూపీస్ వస్తుంది. సూపర్ ఇన్కమ్. మీకు ప్రొడక్ట్ రాగా మళ్ళీ గ్యాస్ కో కరెంటు బిల్లుకో సరిపోయే డబ్బులు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఒక్కసారి మీరు ఒక్కరికి 4000 సంపాదించడం ఎలాగో నేర్పితే నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి అదే 4000 ని ఎట్లా సంపాదించాలో నేర్పుతా ఉంటారు. దీన్ని డూప్లికేట్ బిజినెస్ అంటారు. అంటే ఒరిజినల్ ఎలా పెడితే జిరాక్స్ కాపీ అలా వస్తుంది. కానీ ఒరిజినల్ కరెక్ట్ లేకపోతే మనమే ఒకటి వాడి ఒకటి వాడకుండా, మనమే ఒకటి ఎక్స్ బ్రాండ్ వాడి ఒకటి మన బ్రాండ్ వాడి డబ్బులు లేవు తర్వాత కొందాం, ఇవాళ ఇక్కడ చిన్నది తెచ్చుకుందాం, అది తెచ్చుకుందామని మనం అనుకున్నాం అనుకో, మన టీం కూడా అదే చేస్తుంది. అంతే కదా. ఇక్కడ 6% వచ్చేసరికి మన ఇన్కమ్ 5280 రూపీస్ వస్తుంది. సూపర్ ఇన్కమ్ కదా. ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కూడా అంత ఇన్కమ్ ఇస్తలేదు ఇప్పుడు నాకు తెలిసి, డిగ్రీ చదివితే. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 9% లెవెల్లోకి వచ్చాము. అంటే ఇది ఎలా వస్తుంది అంటే అంత ఈజీగా అనుకుంటే కాదు, మీరు వర్క్ చేస్తూ మాట్లాడితే వస్తుంది. మనం వర్క్ చేసి మాట్లాడితేనే వస్తుంది. ఇక్కడ 10,000 రూపీస్ వచ్చింది. సూపర్ గుడ్ ఇన్కమ్. ఒక ఇన్కమ్ ని మనం వెనకాల సేవింగ్ చేసినా ఇంకో ఇన్కమ్ ని మనం ఖర్చుకు వాడుకోవచ్చు. ఇక్కడ మనం 12% లోకి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మన టర్న్ ఓవర్ వచ్చేసి 2,60,000 రూపాయలు జరుగుతుంది మంత్ లో. మొత్తం మన టీమ్ తో కలిపి, మనం ఒక్కరం చేసేది కాదు ఇది. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 20,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది. ఇది నిజంగా నాకు తెలిసి MBA చేసిన మార్కెటింగ్ పర్సన్ కూడా ఇంతకంటే ఎక్కువ రాదు. ఆయన పొద్దున్న నుంచి నైట్ ఈవినింగ్ 7 దాకా ఆయన మార్కెటింగ్ చేయాల్సిందే, పక్క చేయాల్సిందే. అక్కడ సేల్స్ రావాల్సిందే. సేల్స్ రాకపోయినా మళ్ళీ వాళ్ళ బాస్ అడుగుతాడు, ఎందుకు రాలేదు సేల్, ఎందుకు తగ్గిందని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మంచి లెవెల్. ఇక్కడ 15%. ఇక్కడ మనకు 4 lakhs టర్న్ ఓవర్ జరగాలి. ఇక్కడ మనకు 4,60,000 చూపించారు. 4 lakhs టర్న్ ఓవర్ అంటారు దీన్ని. 15% అనే ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ కి ఇప్పుడు మీరు ఒక మనిషికి 4,000 రావడం చూపించారు కదా, అతను ఆగిపోతాడా? అతను నేర్పుతాడు కదా, ఇంకొకరికి 4,000 తెచ్చుకోవడం ఎలా, ఇంకొకరికి ఎలా, ఇంకొకరికి ఎలా, అలా నేర్పుతూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఇది ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అప్పుడు మీ ఇన్కమ్ వచ్చేసి 40,000 అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మంచి స్కిల్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా నాకు తెలిసి ఫస్ట్ టైం 40,000 ఎవరు ఇవ్వరు బయట. ఇస్తున్నారు అంటే వాళ్ళ టెన్షన్ చూడాలి ఒకసారి. వాళ్ళు నిద్రపోవడం కూడా సగమే పోతారండి, అలా ఉంటుంది ఆ టెన్షన్. 40,000 సాలరీ వస్తుంది. నెక్స్ట్ 18% 7 lakh బిజినెస్. నెక్స్ట్ 21% 10 lakhs బిజినెస్. అంటే టీమ్ తో కలిపి. ఇక్కడ బిగ్ అంటే పెద్ద ఇన్కమ్ చూద్దాం మనం. ప్లాటినం లో 94,000 వస్తుంది ఎవ్రీ మంత్. సంవత్సరానికి వచ్చేసి 11 lakhs అన్నారు, కానీ ఇప్పుడు దాదాపు ఇప్పుడు చాలా పెరిగింది. ఇది పాత స్లైడ్. ఎమరాల్డ్ కి వచ్చేసి 3 lakhs అంటున్నారు. ఇక్కడ 39 lakhs సంవత్సరానికి చెప్తున్నారు 1 year కి. ఇక్కడ డైమండ్ వచ్చేసి 8 lakhs. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1 కోటి రూపాయలు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు. 10 సంవత్సరాలకి
10 కోట్లు. ఆరామ్స్గా గుండె మీద చేసుకొని హెల్దీగా, హ్యాపీగా, సంతోషంగా ఫ్యామిలీతో గుండె మీద చేసుకొని పడుకోవచ్చు. చూడండి, ఇంకా నేను ప్రొడక్ట్స్ చూపిస్తాను. బ్రషెస్, పేస్ట్, సోప్, శానిటైజర్స్, ఆయిల్, పౌడర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, న్యూట్రిషన్ విన్నెస్, కుక్వేర్, మినీ, డ్రైవ్, అప్సా 80. ఎక్సలెంట్ ప్రొడక్ట్ రైతుల గురించి. నా లెట్ యూజ్ అంటే నేను కంపెనీని మీకు పరిచయం చేస్తున్నాను. గ్లోబల్లో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ 1959, more than 100 countries, 450 own products, different categories, more than 1,000 scientists, 700 plus patents. అసలు నేను పుట్టినాను, నాకు ఇప్పుడు 41 years, కానీ నేను ఇంతవరకు ఒక సైంటిస్ట్ని నేను జూమ్ లో కానీ యూట్యూబ్ లో కానీ డైరెక్ట్ నాతో మాట్లాడిన సైంటిస్ట్ ని నేను చూడలేదు. కానీ గత 4 days అవుతుంది, నేను రోజుకు ఒక సైంటిస్ట్ నాతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతున్నా. పొద్దున రోజు ఆ 1 hour సెషన్ లో ఎంత గ్రేట్ గా అనిపిస్తున్నట్టు నాకు. నేను ఒక నార్మల్ పర్సన్ ని, నాతో ఒక సైంటిస్ట్ నాతోనే ఇప్పుడు మనం ఎవరు ఉన్నామో అక్కడ మనతో మాట్లాడుతున్నట్టే కదా, మనకే చెప్తున్నారు వాళ్ళు. అలా నాకు ఒక సైంటిస్ట్ నాతో సైంటిస్ట్ అనేది నేను చదువుకున్నప్పుడు విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించేది ఆ పేరు వింటేనే. అట్లాంటి సైంటిస్ట్ నాతో ఈరోజు మాట్లాడుతున్నాడంటే నాకు అంటే ఆ ఫీల్ ఎలా వస్తుందంటే పొద్దున పూట అంత హ్యాపీగా వస్తుంది. గ్లోబల్ టర్న్ ఓవర్ వచ్చేసి 8.4 billion USD, అప్రాక్స్ 65,000 crores. అలా అనిపిస్తుంది నాకు సైంటిస్ట్ వచ్చి నీ హెల్త్ ను నువ్వు ఇలా కాపాడుకోవాలని చెప్పినప్పుడు. ఇండియాలో స్టార్టెడ్ ఆపరేషన్ ఇన్ ద ఇయర్, అంటే మన ఇండియాలో ఇక్కడ ఎప్పుడు వచ్చిందంటే, ఇంతకుముందు నేను చెప్పాను 1994 నుంచి తీసుకుంటే 1998కి వచ్చింది. లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ FMCG కంపెనీ. మోర్ దెన్ అప్పుడు 150, ఇప్పుడు 180 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో అన్ని ఉన్నాయి, న్యూట్రిషన్, బ్యూటీ, హోమ్ కేర్, పర్సనల్ కేర్ కేటగిరీస్ ఉన్నాయి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి తమిళనాడులో ఉంది. 100% మనీ గ్యారంటీ. ఒకవేళ మీకు సాటిస్ఫై కాకపోతే బ్యాక్ ఇచ్చే గ్యారంటీ ఉంటుంది. ఇన్వెస్టెడ్ మోర్ దెన్ 1,000 crores, టర్న్ ఓవర్ వచ్చేసి 2,000 crores కంపెనీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి అసలు వీళ్ళిద్దరికి మనం ఒకసారి క్లాప్స్ ఇద్దాము. రిచ్ దేవాస్ అండ్ జేవన్ ఆండెన్, వీళ్ళిద్దరు కూడా దీని ఫౌండర్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఒక ఫ్రెండ్స్ లో చూడండి ఎంత యూనిటీగా ఉంది. ఇప్పుడు వాళ్ళ 2nd generation గా 3rd generation ఇప్పుడు నడుస్తుంది. అంటే ఎంత మంచిగా మన కోసం డిజైన్ చేశారు ఈ ప్రొడక్ట్ ని కానీ, అవకాశాన్ని కానీ. అంటే వాళ్ళు గ్రేట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆంబే అందరు తెలుసు అంటారు, మీరు చెప్పిన ప్రతి ఒక్కరు తెలుసు అంటారు. కానీ ఒక్క క్వశ్చన్ మనం అడగాలి, ఎంత వరకు తెలుసో దాన్ని గురించి వాళ్ళనే చెప్పమనాల. ప్రతి వాళ్ళము నేను ఒక్కటే సెంటెన్స్ చెప్తాను ఆంబే గురించి చెప్పినప్పుడు. అందరికీ భగవద్గీత తెలుసు, కానీ లోపల ఎంతమంది ఎన్ని శ్లోకాలు చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు, వాళ్ళు మార్చుకున్నారు, జరిగింది అన్నది క్వశ్చన్ నాకు. ఖురాన్, బైబుల్, భగవద్గీత, ఈ 3 మొత్తం చదివితే ఆంబే గురించి తెలుస్తుంది. అప్పుడు ఆంబే గురించి కూడా స్టడీ చేస్తారు. తెలుసు అనడము ఒకటే కాదు, ఇక్కడ జాయినింగ్ ఫ్రీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ లేదు, నో బాస్, నో రిస్క్, టీమ్ సపోర్ట్ ఉంటుంది. 18 years దాటితే డ్రీమర్ అయితే సరిపోతుంది. జస్ట్ చేంజింగ్ ది షాప్, అంటే మీరు తీసుకునే షాప్ ని జస్ట్ మార్చండి అంతే. మీరు మార్చి మీ ఫోన్ కాంటాక్ట్ లో మీకు, ఇప్పుడు ఆ మేడం అదే చేసింది. ఆమె ఇంట్లో ఉండి ఫోన్ ద్వారానే 2 చిన్నపిల్లల్ని పట్టుకొని మరి ఈ వర్క్ చేయడం అనేది చెప్పింది ఇప్పుడు మనకు ఆమె మెసేజ్ లో. జస్ట్ మీరు 5,000 ఇన్వెస్ట్ ఫస్ట్ మీ ఇంట్లో ప్రొడక్ట్. ఇది ఎవరి కోసం ఇచ్చేది కాదు, డబ్బులు పెట్టేది లేదు, మీరు వాడుకోవడానికి పెట్టి డైలీ 2 hours. హౌ టు జాయిన్? ప్రిపేర్డ్ కస్టమర్ గా ఉండొచ్చు మీరు వాడుకుంటూ. లేదు నేను కొంచెం డబ్బులు సంపాదించుకుంటా అంటే డైరెక్ట్, అంటే ADR, అప్పుడు ఇప్పుడేమో ADSP అంటున్నారు, ఆంబే డైరెక్ట్ సెల్లింగ్ పార్ట్నర్.
ఇక్కడ బిగ్గర్ ఇన్కమ్ అంటే ఇంకా నేను ఎక్కువ సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ నేర్చుకోవచ్చు, నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. సక్సెస్ఫుల్ పర్సన్ ప్రొఫైల్. ఫ్రెండ్స్, టేక్ కేర్, రైట్ డెసిషన్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.